పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డిఆర్ఓ మురళి 26 లక్షల క్యాటరింగ్ బిల్లు మంజూరు చేయడానికి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు మురళిని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మట్టి మరియు మా ఇన్స్పెక్టర్ నాగరాజు, మన్మథరావు, సురేష్, అలాగే సుబ్బారావు, మా సబ్ ఇన్స్పెక్టర్స్, స్టాఫ్ అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షల లంచం అనేది 2023లో హెచ్సిఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సల్స్ ఒక 41,500 సుమారుగా అన్ని పార్సల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకుంటూ పట్టుకోవడం జరిగింది. అలాగే అందరూ కూడా 1064కి కాల్ చేసి ఎక్కడైనా అవినీతి జరిగినా కూడా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నా లేదు అవకతవకలు జరుగుతున్నా కూడా వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీకు తెలియజేయచ్చు. ధన్యవాదాలు.